అన్నా 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 ఏం శిరీష్ అంత డల్గా ఉన్నావు? ఏమని చెప్పను ఎన్నని చెప్పను నా కష్టాలు. ఏమి అంత కష్టాలు? అప్పులు కట్టాలా, ఆ, ఈఎంఐలు కట్టాలా, ఆ. ఇంటికి సరుకులు కావాలా. ఎందుకు భయపడతావు? అన్నున్నాడు కదా, ఎందుకు భయపడతావు? అన్నా స్కూల్ ఫీజు కట్టాలన్నా. నెక్స్ట్ మంత్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ బస్ ఫీజు కట్టాలా, స్కూల్ ఫీజు కట్టాలి, చాలా ఉన్నాయి కట్టేవి. ఇంకా భయపడకు, అన్నున్నాడు కదా, ఎందుకు భయపడతావు? హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, దాదాపు 34,000 డబ్బులు ఖర్చు అవుతుంది. ఏం చేయలేము, నాకు అర్థమే కావట్లేదన్నా. ఎందుకు భయపడతావు సిరి? అన్నున్నాడు కదా, దేనికి భయపడతావు? అన్నిటికీ అన్నున్నాడు. ఎన్ని సమస్యలు అన్ని సమస్యలకి అన్నేనన్నా. థ్యాంక్స్ అన్న. అసలు ఏం పర్వాలేదు శిరీష్, మీ అన్నున్నాడు, నీ అన్ని సమస్యల్ని మీ అన్న పరిష్కరిస్తాడు. మీ అన్నకు పోయి ఫోన్ చేయి ఇప్పుడు, ఓకేనా? అన్నా 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 అంటే మీరనుకున్నా అన్న, మా సొంతం అన్ననా. ఇంతకీ మీరెక్కడ ఉంటారన్నా? శిరీష్, ఇలాంటి మంచి మంచి సలహాలు ఇవ్వడానికి నీ పక్కనే ఉంటా శిరీష్. నిజమేనా పుల్లారావు?